వర్క్ ఇస్ వర్షిప్. పని అంటే ఆరాధన. ఒక చల్లని శీతాకాలపు రోజు ఒక మిడత వెచ్చని ఎండలో కూర్చుని ఉంది. అంతకు ముందు రాత్రి నుండి ఏమీ తినలేదు కాబట్టి దానికి చాలా ఆకలిగా ఉంది. ఆహారం కోసం చుట్టూ చూడడం ప్రారంభించింది. అకస్మాత్తుగా కొన్ని చీమలు తమ ఇంటిలోకి ధాన్యాలను మోసుకెళ్లడం చూసింది. One cold winter day, a grasshopper was sitting in the warm sun. It was very hungry because it hadn't eaten anything since the night before. It started looking around for food. Suddenly, it saw someone carrying grains into their home. మిడత చీమల దగ్గరకు వెళ్ళి, దయచేసి నాకు కొంచెం గింజలు ఇస్తారా? నేను నిన్నటి నుండి ఏమీ తినలేదు. నాకు చాలా ఆకలిగా ఉంది అని మర్యాదగా అడిగింది. The grasshopper went to the ants and asked politely, "Can you please give me some grains? I haven't eaten anything since yesterday, and I'm very hungry." చీమలలో ఒక చీమ అడిగింది, మీరు వేసవి అంతా ఏమి చేస్తారు? మీరు శీతాకాలానికి ఆహారం ఎందుకు సేకరించలేదు? One of the ants asked, "What were you doing all summer? Why didn't you gather food for the winter?" మిడత బదులిచ్చింది, నేను వేసవిలో పాటలు పాడుతూ సరదాగా గడిపాను, కాబట్టి నేను ఆహారాన్ని సేకరించలేదు. The grasshopper replied, I spent the summer singing and having fun, so I didn't collect any food. చీమ చిరునవ్వు నవ్వి అన్నది, అప్పుడు మీరు శీతాకాలంలో కూడా నృత్యం చేయవచ్చు. The ant smiled and said, then maybe you can dance through the winter cool. మిడత బాధపడి వెళ్ళిపోయింది. పనియే నిజమైన ఆరాధన అని ఈ కథ మనకు బోధిస్తుంది. The grasshopper felt sad and walked away. This story teaches us that work is real worship.